హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. మిత్రులందరికీ శుభోదయం. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, అలనాటి అందాల నటి, ఓ విధంగా చెప్పుకుంటే ద గ్రాండియర్ హీరోయిన్. ఓ విధంగా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ అన్ని విషయాల్లో, అన్ని ఇండస్ట్రీలో కూడా గ్రాండియర్గా వెలిగారు ఆవిడ. బి సరోజాదేవి గారు. ఆవిడ పుట్టినరోజు ఇవాళ. యాక్చువల్గా ఆవిడ అసలు పేరు బెంగుళూరు సరోజాదేవి, అదే బి సరోజాదేవి. ఆవిడ పుట్టింది కూడా 7th Jan 1938 అనుకున్నాం కదా, బెంగళూరులోనే పుట్టారు. ఆవిడ ఇంటి పేరు కూడా బెంగళూరే కావడం గమనార్హం. యాక్చువల్గా వారి హస్బెండ్ పేరు వచ్చి శ్రీహర్ష గారు. ఆయన్ని 1967లో ఈవిడ మ్యారేజ్ చేసుకున్నారు. బట్ ఆయన 1986లో కాలం చేశారు. వారికి 2 పిల్లలు. తర్వాత ఈవిడ ఎర్లీ లైఫ్ కెరీర్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే, వీరి ఫాదర్ పేరు భైరప్ప, మదర్ వచ్చి రుద్రమ్మ గారు. అలాగే భైరప్ప గారు ఆయన పోలీస్ ఆఫీసర్ అన్నమాట. పోలీస్ ఎస్ఐ కింద చేసేవారు. ఆయన పోలీస్ ఆఫీసర్ కింద. ఆయన ఏం చేశారంటే, ఈ అమ్మాయికి డ్యాన్సింగ్లో ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి, ఈవిడ 4వ కుమార్తె, వాళ్ళకి 4వ డాటర్ అనమాట, అంటే సంతానం. ఆవిడని డ్యాన్సింగ్లోని వాటిలో ఇంట్రెస్ట్ ఉందని ఆ డ్యాన్స్ వైపు ప్రోత్సహించారు. అలా ప్రోత్సహించినప్పుడు ఆవిడ డ్యాన్స్ అది బాగా చేస్తుండడం చూసి 13 ఏళ్ళకి ఒక అతను అక్కడ అప్పట్లో ఒక తమిళ సంబంధించిన ఆయన అడిగారట, అమ్మాయిని యాక్ట్ చేయించండి. అవి ఇంకా ఇంట్రెస్ట్ లేదని అని చెప్పి. బట్ ఆ తర్వాత కొన్నాళ్ళకి అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉండడం, వాళ్ళ ఫాదర్ కూడా జాగ్రత్తగా స్టూడియోలో అవి జాగ్రత్తగా తిరిగి, అంటే ఆ అమ్మాయి వెనకాల తిరిగి తిప్పి డ్యాన్స్ అది చేస్తుందని, బాగా చేస్తుందని అన్నీ చూపించడం, ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ ద్వారా అలాగే తన సినిమాల్లోకి ప్రవేశించడం జరిగింది. అయితే వీరి అమ్మగారు ఫస్ట్ నుండే స్ట్రిక్ట్గా చెప్పారట, అసలు తను నువ్వు ఏ విధంగా కూడా వల్గారిటీ ఉండడానికి వీల్లేదు, ఉంటే ట్రెడిషనల్గా ఎంతకాలం చేయగలిగితే 10 రోజులు చేసినా 10 సంవత్సరాలు చేసినా అలా చెయ్యి, జాగ్రత్తగాను బాగా తెలిపించినప్పుడు వచ్చేయాలి సమ్మా అని చెప్పేసి అన్నట్టుగా. తను ఆ విధంగా అగ్రిమెంట్ ద్వారానే వచ్చి అలాగే విధంగా గ్రాండియర్ హీరోయిన్గా సెటిల్ అయ్యారు. అయితే కొంత ఒక్కొక్కసారి మనం వేసే స్టెప్ భగవంతుడు చూస్తాడో లేదా భగవంతుడు సహకరిస్తాడో తెలియదు, కానీ ఇంకా స్టెప్ తీసుకోవడానికి కూడా వెనుకుంటుంది. అంతలాగా ఆవిడ కెరీర్ కొనసాగింది. దాదాపు 200 సినిమాలు చేశారు ఆవిడ. 161 సినిమాల్లో మెయిన్ లీడ్ హీరోయిన్గా చేశారంటే కేవలం ఒక 20 సంవత్సరాల కెరీర్లో ఆవిడ దాదాపు 160 సినిమాలు చేశారు హీరోయిన్ కిందే. అందులో తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ అన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఇంట్రడక్షన్ వచ్చి ఇవిడిది కన్నడ ఫిల్మ్ అనమాట, మహాకవి కాళిదాస్ అని చెప్పేసి 1955లో రాజ్ కుమార్ గారితో చేశారు డెబ్యూట్ ఫిల్ము. యాక్చువల్గా నాకు చాలా పెద్ద హిట్ అయ్యింది. యాక్చువల్గా ఏమైందంటే 1955లో ఆ సినిమా హిట్ అయ్యాక దానికి నేషనల్ అవార్డు వచ్చింది ఫస్ట్. ఆ సినిమా నేషనల్ అవార్డు గెలుచుకోవడంతో ఈవిడ పేరు మారుమోగిపోయింది 1955లో. అయితే 1956లో 57 మధ్యన బిఆర్ పంతులు గారని తమిళ డైరెక్టర్ ఒక ఆయన, దాంట్లో తంగమల రహస్యం అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో చిన్న డ్యాన్స్ సాంగ్ ఉంటే, అది మన ఇప్పుడు ఐటమ్ సాంగ్, అలాంటిది ఒక డ్యాన్స్ ఐటమ్ ఉంటే అందరూ చేశారు. ఆ చూసిన తమిళ డైరెక్టర్లు అందరూ చాలా బాగా చేస్తున్నారు ఇప్పుడు ఎవరైనా అనుకునేటప్పటికి ఎంజీఆర్ గారితో ఫస్ట్ ఇంట్రడక్షన్ సినిమా 1958లో నాడోది మన్నన్ అని చెప్పేసి ఒక సినిమా చేశారన్నమాట. అది చాలా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత వారితో దాదాపు 26 సినిమాలు కన్సిక్యూటివ్గా చేశారు ఆవిడ. 1968 మ్యారేజ్ అయ్యే వరకు కూడా ఎంజీఆర్ గారితోనే చేస్తూ వచ్చారు ఆవిడ. అంటే ఎంజీఆర్ గారితో 26 సినిమాలు చేశారంటే ఎంత ఆయనకి కనెక్టివ్ హీరోయిన్ ఆవిడ అర్థం చేసుకోవచ్చు. అలాగే వెంటనే ఆయన కెరీర్లో కూడా గొప్ప విషయం ఏంటంటే 1959లోనే హిందీ ఫిలిం డెబ్యూట్ అయ్యారు. మళ్ళీ దిలీప్ కుమార్ గారు, చాలా పెద్ద స్టార్, గ్రేట్ మ్యాన్, ఆయనతో పైగాన్ అనే సినిమా 1959లో ఇంట్రడక్షన్ అనమాట హిందీ. వెంటనే అదే హిందీలో రాజేంద్ర కుమార్ గారితో చేశారు, సాసూరల్ అనే సినిమా చేశారు. తర్వాత ఏమో బేటీ బేటా అని చెప్పేసి షమీ కపూర్ గారితోనేమో ప్యార్ కియాతో డర్నా క్యా అని సినిమా చేశారు. బేటీ బేటా అని ఇంకా కొంతమంది హీరోలతో చేశారు, అలాంటి మంచి సినిమా. అలాగే ఇంకా ఒకటి కాదు, చాలా హిందీ సినిమాలు చేశారు. మళ్ళీ ఆ టైంలో 10 హిందీ సినిమాల దాకాను. అంటే 57, 55 ఎంటర్ అయిన దగ్గర నుంచి 61 మధ్యలో ఆవిడ హిందీ, తమిళ్, కన్నడ, తెలుగు అన్నీ చేశారు. లోపల తెలుగులో 58లోనే రామారావు గారితో, 57లోనే రామారావు గారితో పాండురంగమాచి ఇంట్రడక్షన్. రామారావు గారితో ఏకంగా ఆ తర్వాత చాలా మంచి సినిమాలు చేశారు. అయితే ఈవిడ మనం అనుకున్నట్టు ఏంటంటే ఇక ఎక్కడ నాన్ స్టాప్ అనమాట, అటు ఇటు అన్ని రంగాల్లోనూ కూడా చేసుకుంటూ వస్తున్నారు. అయితే 61లో కూడా ఒక హిందీ డైరెక్టర్తో చిన్న వివాదం అవడం వల్ల మానేస్తారనుకున్నారు, కానీ ఆ తర్వాత అందరూ కూడా గొప్ప వాళ్ళు అందరూ ప్రోత్సహించడంతో ఇండియాలో కూడా కొన్నాళ్ళు కొనసాగారు. తమిళ ఫిలింలో జెమినీ గణేషన్ గారితో చేశారు, శివాజీ గణేషన్ గారితో చేశారు, ఎంజీఆర్ గారితో కన్సిక్యూటివ్ ఫిలిమ్స్ చేశారని అనుకున్నాం కదా. ఆ కెరీర్లో అన్నీ కూడా పెద్ద హిట్లు. అలాగే తెలుగులో పాండురంగ మహత్యంతో పాటు ఎన్టీఆర్ గారితో చాలా మంచి సినిమాలు ఉన్నాయి ఆవిడకి. నాగేశ్వరరావు గారితో కూడా. రామారావు అయితే సీతారాం కళ్యాణం, జగదేగువీరుని కథ మనకు అందరికీ చాలా ఫేమస్ అయిన పిక్చరు, పెద్ద హిట్ సినిమా జగదేగువీరుని కథ. అంటే అది చాలా, అందులో ఇంద్రకుమారిగా చేస్తారు ఆవిడ క్యారెక్టర్. అందులో పాటలు కూడా చాలా బాగుంటాయి. తర్వాత దాగుడు మూతలు చాలా పెద్ద హిట్. దాగుడు మూతలు అయితే మంచి మంచి సాంగ్స్, గోరొంక గూటికే చేరవచ్చును, కానీ ఎప్పటికీ ఆ పాట వినబడుతూనే ఉంటుంది. జగదేగువీరుని కథలో అయితే ఇంకా అన్నీ మంచి పాటలే. ఆ తర్వాత పెళ్లి కానుక నాగేశ్వరరావు గారితో వాడుక మరచిది వేళ అని చెప్పేసి ఇప్పటికీ సాంగ్ వస్తుంది.
వస్తూ ఉంటుంది. చాలా బాగుంటాయి. పెళ్లి కానుకలు, ఆడే పాడే పసివాడే సాంగ్ కానీ, తర్వాత ఏమో అమరశిల్పి చక్రంలో చేశారు ఈ నల్లని రాళ్ళలోని పాట, అందులో బాగుంటుంది. ఆత్మబలం కానీ, చిటపట చినుకులు పడుతూ ఉంటాయి. ఇప్పటికీ అది ఫేమస్. నాయకురారు కూడా జోగేశారు ఆ మధ్యన వజ్రోత్సవాల్లో, చిటపట చినుకులు పక్కన బాగానే ఉంటాయని. ఇంతలో అనమాట ఆరాధన, అలా నాగేశ్వరరావు గారితో చాలా చాలా గొప్ప సినిమాలు చేశారు తెలుగులో కూడా. ఆ తర్వాత ఎంజీ గారితో 26 ఫిలిమ్స్ అనుకున్నాం కదా, అవి ఏకంగా దాదాపుగా నడోదిమ్మన్నాను, తర్వాత ఏమో పాశం, కుటుంబ తలైవం, అలాగనమాట. అలా 26 సినిమాలు 58 నుంచి 68 వరకు చేసుకుంటూ వచ్చేసారు. ఎందుకంటే సంవత్సరానికి దాదాపు 3-4 సినిమాలు ఆయనతోనే చేశారు. అలాగే చేస్తూనే తెలుగులో, హిందీలో, అంటే కన్నడలో, ఇంకెక్కడ కూడా కన్నడలో రాజ్కుమార్ గారితో వాళ్ళతో చాలా పెద్ద పెద్ద హిట్లు సినిమాలు చేశారు. ఇక్కడ కెరీర్ కాలేదంటే సంవత్సరానికి 6-7 సినిమాలు దగ్గర చేసుకుంటూ వెళ్ళిపోయారు అనమాట. అలాగే ఈ 68లో మ్యారేజ్ అయిన వారికి, మ్యారేజ్ అయ్యాక ఏమైందంటే ఇంకా కెరీరు ఎంజీఆర్ గారు అప్పుడు ఆఫ్ చేశారు. అంటే ఇంకా ఆవిడకి మ్యారేజ్ అయింది, హీరోయిన్ గురించి వేరేగా అడుగుతారు కదా, వేరే హీరోయిన్ ఆయన ఎదుర్కొన్నారంటే ఆయన ఈవిడ వల్ల ఆప్షన్ కూడా ఆలోచించినంత బాగా ఈవిడితో చేసుకుంటూ వెళ్ళిపోయారు అనమాట. పర్వాలేదు ఉన్నారు హీరోయిన్ అని చెప్పేసి. సో ఆవిడ అంత పర్ఫెక్ట్గా హీరోయిన్గా చేసుకుంటూ వెళ్ళారు. కెరీర్లో ఎక్కడ బ్రేక్ లేదు. కానీ 68 తర్వాత కొన్నాళ్ళ పాటు, ఆయన 86లో చనిపోయారు కదా పాపం. 88 ఆ తర్వాత మ్యారేజ్ అయ్యాక చాలా రోజులు కొనసాగించారు ఆ తర్వాత కెరీర్ని. అలాగా 86లో ఆయన మరణానంతరం ఆవిడ దాదాపు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నారు పిల్లల జీవితాల గురించి, వాటి గురించి. అప్పుడుకున్న ప్రాజెక్టులు పూర్తి చేసి చాలామంది అడిగినప్పటికీ చెయ్యలేదు. సో ఆ విధంగా చేయకుండా తర్వాత మళ్ళీ 2000 దగ్గరికి చేసాక కొన్ని సినిమాలు చాలా చేసుకుంటూ వచ్చారు. ఏ విధంగా చూసుకున్న కెరీర్లో సరోజాదేవి గారు లాంటి కెరీర్ చాలా తక్కువ మందికి ఉంటుంది. ఒక సావిత్రి గారికో, జమున గారికో, ఎవరికో ఉండే కెరీర్ ఆవిడకు ఉంది. ఇంకా సావిత్రి గారు, జమున గారు మనకు తెలుగులోనే, తమిళంలోనే ఎక్కువ, హిందీలో కూడా తక్కువ. కానీ ఈవిడ హిందీలో కూడా చాలా ఎక్కువ చేశారు పెద్ద పెద్ద సినిమాలు. సో ఈవిడ ఆల్రౌండర్ అనుకోవచ్చు. ఇంకా అన్ని విధాలకు కూడా కన్నడ అన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోయారు కాబట్టి. సో ఆవిడని అందరూ కూడా చాలా బాగా చూస్తారు. తమిళనాడు అయితే విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు ఆవిడకి. మన తెలుగులో కూడా చాలా మంచి మంచి ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే అవార్డులు చూసుకుంటే కనుక ఆవిడవి 2008లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చింది. 1992లో పద్మభూషణ్ ఇచ్చారు. 69లోనే పద్మశ్రీ వచ్చింది ఆవిడకి అప్పట్లో. 2009లో తమిళనాడు కలైమామణి అవార్డు ఇచ్చారు. 2009లోనే డాక్టర్ రాజ్కుమార్ గారు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. అదే 2009లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు రెండోసారి ఇచ్చారు. అంటే 2001లో ఒకసారి ఎన్టీఆర్ అవార్డు ఇచ్చారు ఆవిడకి. అంటే 2 సార్లు అందుకున్న ఏకైక నటి ఎన్టీఆర్ నేషనల్ అవార్డుని. తర్వాత 1993లో ఎంజీఆర్ అవార్డు తమిళనాడు మళ్ళాను. 1988లోనేమో వచ్చి కర్ణాటక గవర్నమెంట్ రాజ్యోత్సవ అవార్డు ఇచ్చింది. మళ్ళీ 1980లోనే ఏంటిది కాంచనమాల అవార్డు అని చెప్పేసి కర్ణాటక ఇచ్చారు. మళ్ళీ 2006లో బెంగళూరు యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చారు. అంటే అవార్డులు కొదువులేదు. తర్వాత ఇంకా 20-30 అవార్డులు రకరకాలు ఉన్నాయి. ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డులు అవన్నీ కూడా ఇచ్చుకుంటూనే వచ్చారు. అంటే ఎక్కడ కూడా ఫిల్మ్ కెరీర్ 161 సినిమాలు ఒక లీడ్ హీరోయిన్గా చేసుకుంటూ తన కెరీర్ని అంత గొప్పగా కొనసాగించారు. ఎక్కడ కూడా బ్రేక్ లేదు. వెరీ సెన్సిటివ్ అండ్ వెరీ కామప్. నిజం చెప్పుకుంటే కామ్గా తన పని తాను చేసుకుపోయిన ఏకైక హీరోయిన్ ఆవిడ. డిస్టర్బెన్స్ లేదు కెరీర్లో ఎక్కడ కూడా. ఎలా ఉన్న ప్లానింగ్ అలా తీసుకుపోయారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.